హాయ్ అండి. ఇవి 2 కిలోల మొత్తం పుట్నాలు, ఒక పావు కిలో, 2 కిలోల బియ్యం అండి. ఇవి కడిగి ఎండపోసి బియ్యము ఇవి పట్టించుకున్నానండి. ఇప్పుడు కొలుసుకుందాం. రెండు డబ్బాల సగం అయిందండి. ఇది ఇంక కొంచెం ఇట్లా ఉన్నది కదండి, ఇది దీంతో సగం, ఇది కొంచెం తక్కువనే ఉంది. 2 టిఫిన్ డబ్బాల సగం పిండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నీళ్ళు వేసుకొని, ఒకటి సగము నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు మసలనిద్దాం. నీళ్ళు ఇట్లా మసులుతున్నాయి కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇలా నూనెలో కారం, 3 స్పూన్ల కారం, ఉప్పు, 3 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ అంతా ఓమ నలిపి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, జీలకర్ర, 3 టీ స్పూన్ల జీలకర్ర, పసుపు 1/2 స్పూను. ఇవన్నీ వేసి కలిసేలాగా కలుపుకోవాలి. పిండిలో కలిసేలాగా. బేటా నీళ్ళు ఇట్లా మసులుతున్నాయి కదండి, ఇట్లా పిండిలో కలుపుకుందాం ఈ నీళ్ళు. ఇప్పుడు పిండిలో ఈ నీళ్ళు కలిపేసుకోవాలి. పోయి మొత్తం ఫిష్ పిండి అంతా ఇట్లా ఉప్పుకోవాలి. ఇట్లా కొన్ని చల్లనీళ్ళు వేసుకొని పిండి అంతా తడుపుకోవాలి. అయ్యే కొత్తిమీర ముందు అప్పాల పిండిది కదా గిన్నె. ఇగో ఇట్లా పిండికి వచ్చాము. ఇట్లా అంతా ఒకసారి పిసుకున్నానండి. ఇప్పుడు ఇట్లా కొంచెం ఎంత కావాలో అంత తీసేసుకొని ఇట్లా మెదుపుకోవాలి పిండి. ఇట్లా స్టార్ బిల్ల తీసుకొని ఇంట్లో వేసుకొని ఇట్లా టైట్ చేసుకొని ఇప్పుడు ఈ పిండి ఇంట్లో పెట్టేసుకుందాం. ఇట్లా ఒక చాట తీసుకొని చాటలో అన్నీ ఇట్లా వేసుకోవాలి.
ఇట్లా అన్నిట్లనే చేసుకోవాలి. ఇవి ఇప్పుడు గోలించుకుందాం నూనెలో. అంతే అండి, అవి అయిపోయినాయి మురుకులు. ఇవి 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 ఈ పిండితోటే చేసినండి. స్టారీ ఇవి దీంతోటే చేసిందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో మస్తు క్రిస్పీగా ఉన్నాయండి. ఇగో